ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ వ్లాగ్ విశేషం ఏంటంటే మా చిన్నోడి ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్. చోటు పుట్టి అప్పుడే 1 year అయిపోయిందా అనిపిస్తుంది. చాలా తొందరగా రోజులన్నీ గడిచిపోతున్నాయి. ఎక్కువ హడావిడి లేకుండా చాలా సింపుల్ గానే చేసేసాం. సింపుల్ గానే ఉన్న వాటితోనే ఇలా సెట్ చేసాం. ఈ రోజు క్లైమేట్ అయితే ఇప్పుడే వర్షం పడేలాగా ఉంది. రిలేటివ్స్ ని, చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా పిలిచాము. బెలూన్స్ అయితే చాలానే ఉన్నాయి, కానీ ఆ కటన్కి ఆ బెలూన్స్ అస్సలు అంటుకోలేదు. అంటించినా కూడా అన్నీ ఊడి పడిపోతూనే ఉన్నాయి. మా ఉయ్యానైతే ఊదిన బెలూన్స్ అన్నీ కూడా ఒక పక్క నుంచి అన్ని పగులు కడుతూ ఉన్నాడు. మా చోటు బర్త్డే స్పెషల్ ఏంటంటే మేమందరం కూడా సేమ్ డ్రెస్సెస్ వేసుకోవడం, సేమ్ కలర్స్ వేసుకోవడం. వాళ్ళ డాడీ ఒక కేక్ తీసుకొస్తే మేనమామ ఒక కేక్ తీసుకొని వచ్చి సర్ప్రైజ్ చేసి, అనుకోకుండానే చోటు ఈ బర్త్డేకి 2 కేకులు కట్ చేశాడు. అది కూడా 2 కేకుల మీద ఒకే పిక్చర్. తెలియకుండానే ఇద్దరు కూడా ఒకేలాంటి పిక్చర్ని కేక్ పైన వేపించారు. కేక్ కటింగ్ చేసేటప్పుడు ఆ కేక్ని ఎక్కడ లాగేస్తాడోనని చాలా భయపడ్డాం. ఎలాగోలా కేక్ అయితే కట్ చేపించేసాం. మా ఉయ్యాన్ బర్త్డేకి సేమ్ కలర్స్ ట్రై చేద్దాం అనుకున్నాం, కానీ అప్పుడు కుదరలేదు. ఇప్పుడు మా చోటు ఫస్ట్ బర్త్డేకి మాత్రం అందరం సేమ్ కలర్స్ వేసుకున్నాం. చాలా హ్యాపీగా అనిపించింది. స్ప్రే అంతా కూడా మొహానికి కొట్టేసరికి మా ఉయ్యానికి అయితే చాలా కోపం వచ్చి గట్టిగా కూడా ఏడ్చేశాడు. మొత్తం క్లీన్ చేశాక కొంచెం సెట్ అయ్యాడు. కేక్ కటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ అందరూ ఒకరి తర్వాత ఒకరు వచ్చేసి ఆశీర్వదించి పిక్స్ అయితే తీసుకున్నాము. వచ్చిన వాళ్ళందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేసాము. ఎక్కువ వెరైటీస్ ఏం లేకుండా నాకు ఇష్టమైన చికెన్ కర్రీ అయితే చేసాం. అందరూ కూడా చాలా తృప్తిగా భోజనం చేశారు. చాలా సంతోషంగా అనిపించింది. చోటు కేక్ కట్ చేసిన తర్వాత ఆ కేక్ని కూడా అందరికీ పంచిపెట్టాము. దాంతోపాటు కూల్ డ్రింక్స్ కూడా ఇచ్చాము.
మా చిన్నోడి ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్కి పిలిచిన వాళ్ళందరూ కూడా వచ్చి మా చిన్నోడిని బ్లెస్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఇలా సింపుల్గా చోటు ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే జరిగాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.